1, 2, 3, come on. సెవెంత్ క్లాస్ హిందీ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 1. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. సెవెంత్ క్లాస్ సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 1. విద్యార్థులు ఈ వీడియోను చూసి విని ఈ పాఠమును సులభంగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. शुभोदय बच्चों, आज हम 7वीं कक्षा के दूसरी पाठ होशियार कौवा के बारे में जानेंगे. पहले देखिए, होशियार. होशियार माने बुद्धिमान, क्लेवर, తెలివైన. कौवा. कौवा माने కాకి, క్రో. होशियार कौवा తెలివైన కాకి, క్లెవర్ క్రో, బుద్ధిమాన్ క్రో. ఓకే, ఈ రోజున ఈ తెలివైన కాకి గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, చిత్రం. ఇక్కడ చోచియే. చోచియే అంటే ఆలోచించండి, థింక్. బోలియే మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఏం ఆలోచించాలా? ఈ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. చూశారా పిల్లలు? ఈ చిత్రంలో ఉన్నటువంటి వాటి గురించి కింద ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు చెప్పండి. చిత్రమే. చిత్రమే అంటే పై బొమ్మలో క్యా క్యా దిఖాయి దే రహే హై, మీకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఏంటిది? లడక. లడక అంటే బాయ్, బాలుడు. ఇదేంటి? గేంద్. గేంద్ అంటే బాలు. ఇంగ్లీష్లో బాల్ అంటాం, తెలుగులో బంతి అంటాం. ఓకే, ఇదేంటిది? అల్మరి. మనం తెలుగులో బీరువా అంటాం. ఇంకేం కనిపిస్తున్నాయి? ఇక్కడేదో ఉంది చూడండి. ఏంటిది? బాక్స్, పెట్టె. దీన్ని మనం హిందీలో సందూక్ అంటాం అన్నమాట. ఓకే, ఇది బల్బ్. బల్బ్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ లాగా ఉంది, కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఆలోచిస్తున్నాడు. అది మనకి టక్మని వెలిగిందనమాట, ఆలోచన బల్బులాగా. అయితే మనకి చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే అన్నారా, దానిలో చిత్రమే ఏక్ లడకా, అల్మరీ, గేంద్, బల్బ్, సందుక్ ఆది దిఖాయి దే రహే హై. దాని ఆన్సరు అది. రెండో ప్రశ్న ఏంటి? లడకా క్యా కర్ రహా హై, బాలుడు ఏం చేస్తున్నాడు? బాలుడు ఏం చేస్తున్నాడు? ఈ బాలుడు బంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుతుందా? అందట్లా. మరి ఏం చేశాడు? వెంటనే ఆలోచన వచ్చి ఒక పెట్టె తీసుకొని పెట్టేసి దాని మీద పైకెక్కి బాల్ అందుకుంటున్నాడు అనమాట. ఈ పెట్టె తీసుకోవటానికి వచ్చినటువంటి ఆలోచనే ఈ బల్బులాగా ఆ అబ్బాయికి వెలిగింది. వెంటనే దీని ఆన్సర్ ఏంటంటే లడక క్యా కర్ రహా హై కదా. లడక గేంద్ లేనే సోచ్ రహా హై, ఆలోచిస్తున్నాడు. బాల్ తీసుకుందామని ఆలోచిస్తున్నాడు. ఓకే పిల్లలు, బాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సమస్యాओं का हल करने के लिए सोचना जरूरी है. సమస్య అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హల్ కర్నే, సాల్వ్ చేయటానికి ఆలోచన అనేది చాలా అవసరం. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం థింక్ చేయాలి. థింక్ చేయక వాటిని పక్కన పెట్టేస్తే ఆ సమస్యలు ఆ విధంగానే ఉండిపోతాయి. इसके साथ साथ
వివేక్ भी होना चाहिए. సాల్వ్ చేయటానికి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అదేవిధంగా దానితో పాటు వివేకం కూడా ఉండాలి. వివేకం అంటే తెలివితోటి సాల్వ్ చేయాలి. ఇస్సే హర్ జగ సఫలత మిల్తీ హై. ఎప్పుడైతే సాల్వ్ చేసేటువంటి శక్తి మరియు తెలివి మన దగ్గర ఉందో అప్పుడు మనం ప్రతి ప్లేస్లో కూడా ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సక్సెస్ అవుతాం, సఫలీకృతులం అవుతాం అన్నమాట. इसी प्रकार कुछ कल्पित पात्राओं के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. ఈ విధంగా కుచ్ కల్పితమైనటువంటి పాత్రల సహాయంతో, పాత్రల యొక్క హెల్ప్ తోటి వివేకమైన అంటే తెలివిని పొందటానికి తెలివిని పొందేటువంటి ప్రేరణ అంటే మనం ప్రేరణ పొందే విధంగా ఒక కథని ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఈ కథలో మనకి ఒక కల్పిత పాత్రల ద్వారా ఒక తెలివితేటలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ అవుతాం అన్నది ఇక్కడ మనకి ఈ కథలో, ఈ చిత్ర కథలో నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి, మీకు హోషియార్ కవ్వ చిత్రకథ. ఈ తెలివైన కాకి చిత్రకథ అంటే బొమ్మలతో ఉన్నటువంటి కథ అన్నమాట. ఓకే, చూడండి ఈ బొమ్మలు ఏ విధంగా ఉన్నాయో. ఫారెస్ట్ కనిపిస్తుంది, కొండలు కనిపిస్తున్నాయి, గ్రాస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక జంతువు కూడా కనిపిస్తుంది. ఆ జంతువు పేరేంటి? ఫాక్స్. ఫాక్స్ అంటే నక్క. దీన్ని మనం హిందీలో ఏమంటాం? లోమడి. లోమడి అంటే నక్క లేదా ఫాక్స్, అన్ని ఒకటి. చూద్దాం ఏమిచ్చాడో. జంగల్ అంటే ఫారెస్ట్. జంగల్ మే లోమడి ఖానే కి కోజ్ మే గూమ్ రహీ థీ. జంగల్ అడవిలో లోమడి నక్క ఖానే అంటే తినడానికి, ఫుడ్ కావాలి దానికి. ఆ ఫుడ్ తీసుకోవడానికి కోజ్ మే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ప్రయత్నం చేస్తుంది? అడవిలో. గూమ్ రహీతి అడవి మొత్తము తిరుగుతుంది. ఎక్కడ నాకు ఫుడ్ లభిస్తుందా, ఆకలి అవుతుంది, తినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నక్క ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. పేడ్ అంటే ట్రీ, చెట్టు. పర్ అంటే మీద, చెట్టు మీద. బయటే అంటే సిట్టింగ్ అన్నమాట, కూర్చున్నటువంటి. కవ్వే కాకిని చూసి, ముహమే కాకి యొక్క నోటిలో, రోటీ దేక్కర్ రొట్టె ముక్కను చూసి. రొట్టె ముక్క అంటే ఇక్కడ రోటీ అంటే రొట్టె లేదా బ్రెడ్ కూడా అవ్వచ్చు, అంటే తినేటువంటి ఫుడ్. ఆ తినేటువంటి ఫుడ్ కాకి యొక్క నోటిలో చూసి, లోమడీకే ముహమే ఈ నక్క యొక్క నోటిలో నీరు ఊరిందట. అంటే మనకు కూడా ఎదుటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరన్నా స్వీట్స్ తింటూ ఉంటే మనకు కూడా నోటిలో నీరు ఊరుతాయి. అబ్బా ఎంత బాగుంది, నేను కూడా తింటే బాగుండు కదా అని మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ కాకి తింటూ ఉంటే ఆకలిగా ఉన్నటువంటి ఈ నక్కకు కూడా నోరూరింది. అబ్బా నేను తింటే అంత బాగుండో, నేను చాలా ఆకలిగా ఉన్నానని అనుకుంటుంది. ఇక్కడ ఏమిచ్చాడు? లోమడీనే కవ్వేసే కహా. అప్పుడు వెంటనే ఈ లోమడి నక్క కాకితో అన్నది. ఏమని? కవ్వా బయ్యా. కవ్వ అంటే కాకి, బయ్యా అంటే సోదరుడు, అన్నయ్య. కవ్వా కాకి సోదరుడా, సునాహైకి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. నేను విన్నాను, నాకు ఎవరో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. తుమ్ నీవు, బహుత్ చాలా, అచ్చా మంచిగా, గాతే హో నువ్వు చాలా మంచిగా పాట పాడుతావాట కదా, చాలా మంచిగా పాడతావాట కదా. మై ఏక్ బార్ తుమ్హారా గానా సుననా చాతీ హూ. మై నేను, ఏక్ బార్ ఒకసారి, తుమ్హారా నీ యొక్క, గానా పాటని, సుననా చాతీ హూ వినాలని అనుకుంటున్నాను అని ఎవరన్నారు? ఏంటిది? లోమడి అంటే ఫాక్స్, నక్క. ఎవరితో అంది? కాకితో అంది.
కాకినేమంటాం హిందీలో? క్రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏముందో. కవ్వా లోమడి ఔర్ కవ్వే కి పురానీ కహానీ కో జాన్తా హై. కవ్వా, కవ్వా అంటే క్రో. కాకి లోమడి ఔర్ కవ్వేకి పురాణీ కహానీ, కాకి తెలుసట లోమడి నక్క మరియు కాకి యొక్క పాత కథ తెలుసట. పాత కథలో మనకేం చెప్పారు? ఈ నక్కొచ్చి కాకిని ప్రశంసిస్తే కాకి పొంగిపోయి ఆ రొట్టె ముక్క వదిలేసి పాట పాడేది. ఆ వెంటనే ఆ రొట్టె ముక్క నక్క పట్టుకొని వెళ్ళిపోయేది. ఇక్కడ తెలివైనటువంటి కాకి కదా, రోజు రోజుకి జనరేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి విద్యార్థుల్లో ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నారో ఇక్కడ జంతువులు కూడా ఆ విధంగా ఇంప్రూవ్ అయిపోయి నా కథ, పాత కథ నాకు తెలుసు అని చెప్పేసి కాకి నక్కతో అందనమాట. పురాణీ కహానీకో జానతా హై. నా అంటే కవ్వేకి పురాణీ కహానీకో జానతా హై. నక్క మరియు కాకి యొక్క పురాణీ కథ, పాత కథ తెలుసు అంది. ఇక్కడ చూద్దాం. కవ్వా రోటీకో कौवा रोटी को अपने पैरों के नीचे रखकर बोला. कौवा కాకి రోటీకో రొట్టెని అపనే పైరం అంటే లెగ్స్ కాళ్ళ కింద పెట్టుకొని, నీచే అంటే కింద పెట్టుకొని, రక్కకార్ పెట్టుకొని మాట్లాడింది. ఎందుకు అంటే కాకి తన యొక్క రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకోకుండా నోరు విప్పింది అంటే ముక్క కింద పడిపోతుంది, వెంటనే ఈ నక్క పొట్టుకెళ్ళిపోతుందని తెలివితోటి, ఇది తెలివైన కాకి కదా, ఆ తెలివైన కాకి అవటం వలన ఆ రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకొని చెప్పింది. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. లోమడీనే కవ్వేసే గానే కే లియే క్యూం కహా. లోమడి నక్కని నక్క కాకితో పాడమని ఎందుకంది? ఎందుకంటే కవ్వేకి చోంచ్ మే ఏ రోటీ కా టుకడా తా. ఎందుకంటే కాకి యొక్క నోటిలో ఒక రొట్టె ముక్కు ఉంది. ఉన్హే పానే కే లియే లోమడీనే కవ్వేసే గానే కే లియే కహా. దాన్ని పొందటానికి కాకిని నక్క పాడమని అడిగింది. రెండో ప్రశ్న చూడండి. కవ్వేనే రోటీకి अपने पैरों के नीचे क्यों रख लिया. కవ్వేనే కాకి రొట్టె ముక్కని తన కాళ్ళ కింద ఎందుకు పెట్టుకుంది? దీనికి ఆన్సరు गाने के लिए कव्वे के रोटी को अपने पैरों के नीचे रख लिया. పాట పాడటం కోసమని కాకి తన యొక్క రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకొని పాడింది. ఎందుకంటే కాళ్ళ కింద పెట్టుకోకపోతే ఆ రొట్టె ముక్క కింద పడిపోతుంది, నక్క పొట్టుకెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ కాకి गाना गाने के लिए कव्वे ने रोटी को अपने पैरों के नीचे रख लिया. కాళ్ళ కింద పెట్టుకొని పాడిందన్నమాట. बच्चों यहाँ देखिए, कौवा लोमड़ी से कहती है, अच्छा तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो. నీవు నా పాట, గానా అంటే పాట వినాలనుకుంటున్నావు కదా, అయితే విను అని కాకి నక్కతో అంది. కాకి పాడుతుంది. सुनो गौर से जंगल वालो, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. मैंने भी सीखा है ये तुम भी जानो. सुनो गौर से जंगल वालो, सुनो వినండి, గౌర్ అంటే శ్రద్ధగా ధ్యానంగా వినండి. జంగల్ వాలో, జంగల్ అడవిలో నివసించే వాళ్ళందరినీ చెప్తుంది కాకి. చాహే కితనా బి దిమాగ్ చలాలో, చాహే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత తెలివి ఉపయోగించినప్పటికీ, నహీ చీన్ సకోగే నా దగ్గర నుంచి లాక్కోలేరు. చీన్ అంటే లాక్కోవటం.
నా దగ్గర నుంచి రొట్టె ముక్కని మీరు లాక్కోలేరు. ముజిసే రోటీ, నా దగ్గర నుంచి రొట్టె ముక్కని మీరు తీసుకోలేరు అని కాకి అంటుంది. మైనే బీ సీకా హై, నేను కూడా నేర్చుకున్నాను. ఏ తుంబీ జానో, ఈ విషయం నువ్వు కూడా తెలుసుకో అని కాకి ఎవరితో చెప్పింది? నక్కతో చెప్పింది. తర్వాత ఏంటో చూద్దాం. అప్పుడు నక్కేమనుకుంటుంది? తన మనసులో తను అనుకుంటుంది, అరే యా కవ్వాతో బహుత్ హోషియార్ లగ్తా హై, ఈ కాకి చాలా తెలివైనదిలాగుంది. హోషియార్ అంటే తెలివైనది, ఇంటెలిజెన్స్ అన్నమాట. చాలా తెలివైన కాకిలాగా ఉంది అనుకుంది అని మళ్ళీ లోమడి కవ్వేసే कहती है, क्या कहती है? లోమడీనే గానా సున్కర్ కహా, కాకి పాడినటువంటి పాట నక్క విని అంటుందన్నమాట. అచ్చా మిత్ర, చాలా మంచిది. మిత్ర అంటే ఫ్రెండ్, స్నేహితుడు. ఆప్కా గానా బహుత్ మధురతా, నీవు పాడినటువంటి పాట చాలా మధురంగా ఉంది, చాలా తీయగా ఉంది. ఐసా గానా మైనే అభీ తక్ నహీ సునా, ఇటువంటి పాటని, ఈ విధంగా పాడినటువంటి పాటని నేను ఎప్పుడూ కూడా ఇంతవరకు విని ఉండలేదు. ఎక్కడ ఎవరు పాడంగా కూడా ఈ విధంగా ఇంత మంచిగా పాడలేదని నక్క కాకితో అంది. మై ఆప్కా నాచనా భీ దేఖ్నా చాహతీ హూ, పాట చాలా బాగా పాడావు, అదేవిధంగా నువ్వు డాన్స్ చేయటం కూడా నేను చూడాలి అనుకుంటున్నాను. నాచనా అంటే డాన్స్, నువ్వు నృత్యం చేయటం కూడా నేను చూడాలని అనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో, నువ్వు బాగా డాన్స్ చేస్తావట కదా, పాట బాగా పాడుతావట, డాన్స్ కూడా బాగా చేస్తావట కదా, ఆ డాన్స్ ను కూడా నేను చూడాలనుకుంటున్నాను అని ఇక్కడ లోమడి किससे कहती है? कव्वे से कहती है. यहाँ देखिए बच्चों, कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. కాకి ఏం చేసింది? కాకి కూడా తెలివైనది కదా. ఈ కాకి కవ్వ, కవ్వ అంటే కాకి, రోటీ అంటే రోటీకే టుకుడే, రొట్టె యొక్క ముక్క అంటే ఫుడ్. ఈ రొట్టె ముక్కని అప్ని చోంచమే, తన నోటితో బంధించి తన ముక్కుతో పట్టుకొని మే పకడకర్ నాచినేలాగా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రొట్టె ముక్కను పట్టుకొని డాన్స్ చేయటం మొదలు పెట్టింది ఈ విధంగా. అప్పుడు నక్క ఏమంటుంది? లోమడీనే చోచా, లోమడి ఆలోచించింది, ఓహ్ ఇస్ బార్ బి మై సఫల్ నా హో సకా, ఈసారి కూడా నేను సక్సెస్ అవ్వలేదు, ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా నేను సక్సెస్ అవ్వలేదు అని నక్క అనుకుంది. అనుకుని ఏం చేసింది? లోమడీనే కహా, నక్క అన్నది, రాజన్ మై ఆప్కా గానా ఔర్ నాచనా ఏక్ సాత్ దేక్కర్ అప్నా జన్మ ధన్య మాన్నా చాహతీ హూ. ఎప్పుడైతే విడివిడిగా పాట పాడమంది, పాడినప్పటికీ రొట్టె ముక్క దొరకలేదు, డాన్స్ చేయమంది, డాన్స్ చేసినా రొట్టె ముక్క దొరకలేదు. అయినప్పటికీ కూడా నక్క తెలివైనది కదా, జిత్తులు మారి నక్క అంటారు, అందుకనే ఈ నక్క ఇంకో ప్రయోగం చేసింది. ఏమంటుంది? ఓ రాజా, మై ఆప్కా, నేను మీ యొక్క గానా పాటని, ఔర్ మరియు నాచన డాన్స్ ని, ఏక్ సాత్ దేకర్ ఒకేసారి, రెండు కూడా పర్ఫార్మ్ చేయటం ఒకేసారి చూడాలనుకుంటున్నాను. చూసి అపనా జన్మ ధన్య మాన్నా చాహతీ హూ, నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను, నేను సంతృప్తి పడతాను, నా జన్మగా ఈ రెండు ఒకేసారి చూడాలనిపిస్తుంది అని చెప్పేసి నక్క ఎవరితో అంది? కాకితో అంది. అప్పుడు కాకి ఏమన్నది? अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे శక్తి चाहिए. అప్పుడు కాకేమందంటే, అచ్చా చాలా మంచిది లోమడి, నక్కగారు చాలా మంచిది నక్కగారు, ఏక్ సాత్ ఒకేసారి, గానే ఔర్ నాచనే కే లియే ఒకేసారి పాట పాడటానికి, డాన్స్ చేయటానికి, ముజే శక్తి చాహియే నాకు పవర్ కావాలి, ఎనర్జీ కావాలి, శక్తి కావాలి అని అంది. ఇస్లియే మై పహలే రోటీ కా లేతా హూ, ఆ శక్తి కోసం నేను మొదటగా రొట్టెను తింటాను, బాద్ మే గాతే హుయే నాచ్ దికావంగా, తిన్న తర్వాత
నీకు పాడుతూ డాన్స్ చేసి చూపిస్తాను అని కాకి నక్కతో అంది. కవ్వా రోటీకో నిగల్ గయా. కాకి రొట్టె ముక్కని తినేసింది, అంటే మింగేసింది. అప్పుడు ఇది తినేటప్పుడు ఇది నక్క కాకి వైపే చూస్తూ ఉంది. తర్వాత కవ్వా బోలా, కాకి అన్నది, రుకో మేరే మిత్ర, ఆగు నా ఫ్రెండా, వెళ్ళిపోతుంది అనమాట, ఆగు ఫ్రెండా, మేరా గానా और నాచనా దేకే బినా హీ చలే జాओगे, నా డాన్సు పాట వినకుండానే వెళ్ళిపోతావా, అరే రుకో రుకో, ఆగు ఆగు, నా పాట డాన్స్ చూద్దే ఆగు ఆగు అని కాకి నక్కతో అంటుంది. ఇక్కడ నక్కేం చేస్తుందో చూద్దాం. హే భగవాన్, యా కవ్వాతో బడా హోషియార్ హై, ఓ భగవంతుడా, ఓ దేవుడా, ఈ కాకి చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెన్స్ అయిన కాకి. అబ్ మేరీ భూక్ మిటేగి కైసే, ఇప్పుడు నా ఆకలి, మేరీ అంటే నా యొక్క ఆకలి, భూక్ హంగ్రీ, నా యొక్క ఆకలి ఏ విధంగా తీరుతుంది, చలో ఔర్ కహీ ఢూంఢతీ హూ, వెళ్ళి ఎక్కడన్నా ప్రయత్నం చేద్దామని చెప్పేసి, ఢూంఢనా అంటే వెతకటం, వేరే దగ్గర ప్రయత్నం చేద్దామని చెప్పేసి వెళుతుందన్నమాట. దీని యొక్క నీతి ఏంటి? నీతి, సచ్చే విచార్ కర్ వివేక్ సే काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. దీని యొక్క నీతి ఏంటంటే, సోచ్ విచార్ కర్, ఆలోచించి, బాగా ఆలోచించి, వివేక్ సే, తెలివితేటలతోటి, కామ్ కర్నే పర్, పని చేసినట్లయితే, వ్యవహారమే పరివర్తన ఆతా హై, మనం రోజు కూడా తెలివిని ఉపయోగిస్తూ మనం పనులు చేస్తున్నట్లయితే మన యొక్క వ్యవహారంలో, మనం చేసేటువంటి పనుల్లో కూడా మార్పు వస్తుంది, షార్ప్నెస్ పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఔర్ బుద్ధి కా వికాస్ హోతా హై, మన యొక్క బుద్ధి, మన యొక్క తెలివితేటలు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రోజు కూడా మనం చదవటానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేస్తుంటే, ఎక్కువసేపు చదువుతుంటే మన బుద్ధి వికాసం జరుగుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే తెలివితేటలు కూడా ఆలోచించే కొంది మన యొక్క తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. చివరిగా మనం పాఠం యొక్క సారాంశాన్ని ఒక్కసారి చదువుకొని దాని అర్థం తెలుసుకొని, బచ్చో పాఠ కా సారాంశ్ దేఖియే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథ అంతా కూడా మనకి ఇక్కడ సారాంశం రూపంలో ఇచ్చారు. ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం పిల్లలు. ఏక్ భూకీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ, ఒక ఆకలిగా ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగుతూ ఉన్నది. ఉస్కీ దృష్టి పేడ్ పర్ బైటే హుయే ఏక్ కవ్వే పర్ పడి, దాని యొక్క దృష్టి చెట్టు మీద కూర్చున్నటువంటి ఒక కాకి మీద పడింది. అంటే నక్క చెట్టు మీద కూర్చున్నటువంటి ఒక కాకిని చూసింది. ఉస్కి చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా తా, ఎందుకు చూసింది? దాని యొక్క నోటిలో, దాని యొక్క అంటే ముక్కుతో అట్టి పెట్టుకొని ఉంది ఏంటి, రొట్టె ముక్కని. దాని దగ్గర రొట్టె ముక్క ఉందని దాని యొక్క దృష్టి కాకి మీద పడింది. లోమడి ఉసే పానా చాతీతి, ఈ నక్క దానిని, ఆ రొట్టె ముక్కని పొందాలని అనుకుంటుంది. లోమడీనే కవ్వేకి ప్రశంస కర్తే హుయే ఉస్సే గానే కో కహా, ఈ లోమడి నక్క కాకిని పొగుడుతూ, ప్రశంస అంటే పొగడటం, ఈ ప్రశంసిస్తూ దానిని, కాకిని ఒక పాట పాడమంది. గానా అంటే పాటని పాడమంది. కవ్వా రోటీకు పైరోం మే ధబాకర్ గానే లగా, కాకి మాత్రం తెలివి తక్కువదా, వెంటనే ఆ రొట్టె ముక్కని తన పాదాల కింద పెట్టుకొని, అంటే పైర్ అంటే లెగ్, తన పాదాల కింద పెట్టుకొని పాడటం మొదలుపెట్టింది. కవ్వేకి చాలాకి జాన్కర్ లోమడీని ఉసే నాచనే కో కహా, ఇక్కడ దీని తెలివితేటలు పనిచేయలేదని చెప్పేసి వెంటనే ఇంకొక ఆలోచనతో డాన్స్ కూడా చేయమని చెప్పింది. చోంచ్ మే రోటీ పకడ్కర్ కవ్వా నాచనే లగా, అప్పుడు కాకి ఏం చేసింది, తన యొక్క రొట్టె ముక్కని నోటిలో పెట్టుకొని డాన్స్ చేయటం మొదలుపెట్టింది. అప్నే కో హోషియార్ సమజ్కర్ లోమడీ నే కవ్వే సే ఏక్ సాత్ నాచనే और गाने को
కహా. ఇక్కడ కూడా పని అవ్వలేదని చెప్పేసి నక్క ఇంకా తెలివి ఉపయోగించి, హోషియార్ అంటే తెలివితేటలు, ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్ తోటి కాకితో ఏమందంటే ఒకేసారి పాడుతూ డాన్స్ చేయమని అడిగింది. కవ్వా రోటీ కానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. అప్పుడు కాకేం చేసింది, ఈ పాట పాడాలి, డాన్స్ చేయాలంటే నాకు శక్తి కావాలి కదా, ఎనర్జీ కావాలి కదా, నేను ఈ రొట్టె ముక్కని తిని పాడుతూ డాన్స్ చేస్తానని చెప్పి ఆ విధంగా మొదలుపెట్టింది. కవ్వా లోమడీ సేబి చాలాక్తా. కాకి ఈ జిత్తులు మారి నక్క కన్నా, మామూలుగా ఎక్కువ తెలివితేటలు దేనికి ఉన్నాయి అంటే నక్క కొన్నాయి అంటారు. ఆ నక్క కన్నా కూడా కాకి చాలా తెలివైనదిగా ప్రవర్తించింది. లోమడి నిరాశ్ హోకర్ చలీ గయి. చివరికి చేసేది ఏమి లేక ఈ నక్క నిరాశతో, దుఃఖంతో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ పాఠం యొక్క హోషియార్ కవ్య యొక్క సారాంశం ఇది. బాగా అర్థమైంది కదా? మరొక్కసారి చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, బాయ్ బాయ్ పిల్లలు.